ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు ఇది అంతా ఇది వేరే వెదురు ఉంది కదా, ఈ ఆకులు చూడండి. కాదు ఈ ఆకులు చూడండి, ఇది వేరే వెదురు ఉంది కదా. సో ఇది ఒక వెదురు, సో ఇంకొక వెదురు చూపిస్తాను. సో ఇటు వెళ్తే, సో ఇటు మనకి కిందికి పోతే ఎంతో ఇక్కడ ఒక వెదురు ఉంది. సో మనం ఇంతకుముందు చూసిన వెదురుకైతే ముళ్ళులు ఉంటాయి, కానీ ఈ వెదురుకైతే అసలు ముళ్ళులు ఉండవు అనమాట. ఇదో చూడండి, దీనికి అస్సలు ముళ్ళులే ఉండవు. ఈ ఎదురు ఇంకా బాగుంటాయి కానీ ఇది కొంచెం చిన్న చూడండి, ఈ ఎదురు అస్సలు ముళ్ళులే ఉండవు అనమాట. వీటికి కరెక్ట్గా పొడుగ్గా పైకి వెళ్ళిపోతుంది ఇది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే మొత్తం కట్ చేసుకొని వచ్చినాం కదా కొమ్ములు, ఎదురు కొమ్ములు. సో మనం తీసుకొచ్చినాం, ఒకటి కట్ చేయాలి ఇప్పుడు మనం. ఎంత అలా మనం చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చూడండి అలా కట్ చేయాలి. అలా చిన్న ముక్కలు కట్ చేస్తేనే బాగా ఉడుకుతుంది అన్నమాట. అలా తెచ్చుకొని ఇంట్లో అందరం తెచ్చుకొని ఇట్లా తలా ఒకటి కట్ చేసుకుంటాం. చూసారా కత్తి ఎంత చిన్నదిగా ఉన్నదో. తిరుగుతలేదా? కత్తి మొద్దుకుంది, కత్తి మొద్దుకున్నది. అయ్యమ్మా స్పీడ్ కొడతాను కూడా, టప్ కొడతాను అంతే. చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్. తిని ముదిరిపోయింది కదా కదా, అక్కడ పొర ఉంటుంది కదా, గట్టి పొర అంతా తీసేయాలి. అది అక్కర్లేదు, అది మెత్తది, అది గట్టిది ఇది కలుపుకోవాలి, తీసేయాలి. అలా కట్ చేస్తాడు నాకు చెప్పాడు, నాకు ఇది చూపించుకుంటాను. నెక్స్ట్ ఇంకొక కొమ్ము అలాగే చేస్తారు కదా, ఇటు నుంచే చేస్తారు వరుస కాదు. అమ్మ తాత అంటే చిన్న నేనే బాగా కట్ చేస్తాను. ఇక్కడ కూడా దగ్గరికి వెళ్ళి మా బాబు ఎందుకురా చదువుతున్నాడు చూడు. దొరికితే కానీ ఎక్కువ దొరక. ఆ సాగుతో నాకలేదు కానీ చూడండి ఫ్రెండ్స్, చిన్నగా మంచిగా ఇట్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మొత్తం కట్ చేసింది చూడండి ఎలా ఉందో, అలా మెత్తగా రావాలి, చిన్న ముక్కలు కావాలి. మెత్తగా అంత చిన్న ముక్కలు కట్ చేస్తాను చూడండి, దాన్ని చిన్న ముక్కలు వస్తున్నాయి. ఈ కూర టేస్ట్ ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది మటన్ కన్నా ఎక్కువ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇది అడవిలో స్వచ్ఛంగా దొరికే కూర కాబట్టి ఆరోగ్యవంతమైంది, హెల్దీ అయింది, సూపర్ ఉంటుంది టేస్ట్. సో దీనికి సిటీలో ఎగబడతారు అనమాట. ఈ కర్రీస్, ఈ కూరకు కొనుక్కుంటారు బాగా.
గట్టుకుంటుంది ఫ్రెండ్స్ ఇది ఉంది కదా, ఇది కొంచెం ముదిరిపోయింది అనమాట. అది వేస్టేజ్, అది తీసేయాలన్నమాట. లేతగా ఉండేదే మాత్రం మనం అట్లా కూర వండుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అది తీసేయాలి, అది వద్దు. ఇప్పుడు ఇది కొంచెం లేతగా ఉంటుంది అనమాట. అలా మధ్య మధ్యలో కనబడతాయి ముదురుగా ఉన్నది. సో మనం చూసుకొని తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ లాస్ట్లో ఉంది కదా, లాస్ట్ ఉన్నది ఆ పొరలన్నీ తీసేయాలన్నమాట. లాస్ట్ కొంచెం గట్టిగా ఉంటాయి కదా పొరలు, ఆ పొరలు వేస్టేజ్. సో ఇప్పుడు చూడు చెరుకు గడ్డిలాగా ఉంటుంది మెత్తగా, సూపర్. డాడీ నువ్వు తెలుగు మాట్లాడు డాడీ, లేకపోతే సైలెంట్గా ఉంది, సరేనా? ఇదే చూడు మా సార్, చూడండి మా సార్ తెలుగు మాట్లాడతారు, అచ్చ తెలుగు మాట్లాడతారు. మాట్లాడు డాడీ. ఫ్రెండ్స్ ఇది ఉంది కదా, ఇది జాయింట్, దీన్ని ఏమంటుంది? ఇది కనుపు. ఇక్కడ కనుపు ఉంది కదా, ఈ కనుపు కదా గట్టిగా ఉంటుంది అంట. ఆ కనుపు ఇదంతా గట్టిగా ఉంటుంది, తీసేయాలి. అది వేస్టేజ్ అంతా అప్పుడు లేవర్ అది. ఇప్పుడు ఇది మెత్తగా ఉంటుంది. దీన్ని మనం ఇట్లా చేసుకోవాలన్నమాట. నేను కట్ మరకలు ఉన్నట్టు. ఓకేనా, స్టార్ట్ చేసినవా? ఫ్రెండ్స్ ఇది చూడండి, నేను కట్ చేస్తున్నా. ఇది నాకైతే రాదు, నేను ప్రాక్టీస్ చేస్తాను ఎలా వస్తుంది ఏందనేసి. నాకు అది రాదు. ఆయన చూడు అంత స్పీడ్ కట్ చేస్తాను, మనం అట్లా కట్ చేయాలి. అది ఆయనకి లెఫ్ట్ హ్యాండ్, నాకు లెఫ్ట్ హ్యాండ్, సేమ్ టు సేమ్. టిక్ 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 టిక్. నేను డబ్బింగ్ కూడా చెప్తాను, టిక్ 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 అని కొడుతాను. చూడండి, రౌండ్ తిప్పాలా? ఇదొకటి ఉంటుంది, అది మళ్ళీ రౌండ్ తిప్పకుండా కట్ చేయాలంట. సో మనము చెయ్యి కింద పట్టుకున్నా కదా, కొంచెం దగ్గర పట్టుకుంటే తెగే ప్రమాదం ఉందన్నమాట. కాబట్టి మనం కొంచెం కింద పట్టుకోవాలి. అదే ఇలా మెత్తగా అంతా కట్ చేసినాం కదా, బాగా మెత్తగా కట్ చేసినాం. చూడండి అంత గట్టిగా మెత్తగా అయిపోయింది కదా, అది మెత్తగా అయిపోయింది. సో చిన్న చిన్న ముక్కలు అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేయాలి. ఇలా కదా, ఓకే, ఇలా వద్దు, ఇలా కట్ చేద్దాం అయితే. సూపర్ వస్తుంది, సూపర్ నైస్ వచ్చేసింది నాకు కూడా అయితే. ఓకే సూపర్. ఇలా కట్ చేసాను కదా, మళ్ళీ ఫ్రెష్ మళ్ళీ ఇలా కొట్టుకుంటూ పోవాలి. మేము కొమ్ముల వ్యాపారం చేస్తాను, అడ్డదెగలు పట్టుకుపోయి అమ్ముకోవాలా మేము ఇప్పుడు పోయి. చూడండి ఇది ఈ పొరలో ఎంత నీట్గా ఉంది. జస్ట్ ఈత మువ్వులా ఉంటుందా, ఈత మువ్వులా ఉంది, సూపర్ ఉంది. జస్ట్ తాటి మువ్వు, ఈత మువ్వులు ఉంటాయి కదా, అలాంటివి అనమాట. పైది పొర తీసేసాం, ఇది ఎంత నీట్గా ఉంది. ఇప్పుడు చెక్కుకోవాలి మనం. ఇప్పుడు అది స్పీడ్గా చేయకూడదు, లేతది స్పీడ్గా చేయకూడదు, ఇరిగిపోతుంది. పిడిచేయ ఎక్కువగా నరకకూడదు. పిడిచేయ అంటే ఇరిగిపోతాయి అనమాట. అచ్చా, పెద్ద పెద్ద ముక్కలు అయిపోతాయి అనమాట. పప్పుచారు నేను వండుతున్నాను, తినండి. ఆడు మాసం పుచ్చి కూడా తిన్నాడు. ఫ్రెండ్స్ ఇది మొత్తం అయింది, కట్ చేసినాం కదా.
ఇప్పుడు మనం అంతా మెత్తగా పిసికేసుకోవాలన్నమాట. అలా పిసుకుతాను కదా, అలా మెత్తగా పిసికేసుకోవాలంట. పిసికితే మనం ఇంకా చిన్న చిన్న పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి, అవి కూడా చిన్న ముక్కలు అయిపోతాయి. అయిన తర్వాత ఇప్పుడు వాటర్ తీసుకొని వాటర్లో వేసి మంచిగా కడిగేసుకోవాలి. డైరెక్ట్గా ఉడకబెట్టుకోవాలి. అదే ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మనం కొంచెం ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేసిన తర్వాత అందులో వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్లో మనం వేసేసుకోవాలి. వాటర్లో వేసుకొని మనం ఉడకబెట్టుకోవాలన్నమాట మంచిగా. ఆ వాటర్లో వేసేసుకొని మనం మంచిగా ఉడకబెట్టుకోవాలి. అది ఇస్తాను ఇంకోసారి. కూడా పిసికే ఇది ఎక్కటరా బాబు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మనం ఇంత పెద్దగా ఎక్కువ ఉంది అనుకుంటున్నాం కదా, సో ఉడికేలోపు మనకు కొంచెం అయిపోతుంది. ఫ్రెండ్స్ మనం అది కొమ్ములు ఉడకబెట్టినాం కదా, ఉడకబెట్టిన తర్వాత దాంట్లో అంతా వాటర్ అంతా అయింది కదా, వాటర్ అంతా ఇప్పుడు కింద పడబోస్తాను అనమాట. ఇప్పుడు చూడండి ఇప్పుడంతా కింద పడేస్తే లోపల ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మనం అంతా ఉడికిన తర్వాత అంతా నీరంతా వంచేస్తే ఇలా అవుతుంది అనమాట. ఇలా చూడండి, ఇలా మొత్తం ఎలా ఉన్నదో ఇలా అవుతుంది. దీంట్లోని మనం నెక్స్ట్ ఉప్పు కారం మొత్తం అంతా కలిపేసుకొని చేసేసుకోవడమే. చూడండి ఇదే మొత్తం అంతా నీరు కొంచెంగా వెళ్ళిపోతుంది. సో మొత్తం అంతా నీరంతా వెళ్ళిపోవాలన్నమాట. అన్నం మనం ఎట్టా వడబోతాం కదా, అట్లా నీరంతా ఇందులో వెళ్ళిపోతే కానీ అది మంచిగా రాదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా ఉందో మొత్తం అంతా వాటర్ అంతా ఇంకిన తర్వాత ఇలా అయిపోయింది. దాంట్లో మనం కారం వేసుకోవాలి. దానికి తగినంత మనం కారం వేసుకొని కారపొడి ఆల్రెడీ ఫస్ట్లో మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఆ తర్వాత ఇంకొంచెం కూడా సరిపోకపోతే ఉప్పు వేసుకోవడం. మనం ఇంత కొంచెం ఫస్ట్లో వేసినాం, ఇది కొంచెం కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకొని సరిపడేంత వేసుకొని కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం దానికి కొంచెం తాలింపు పెట్టుకోవాలి కదా, పోపు మసాలా పెట్టుకోవాలి కదా, అది ఎంత కొంచెం నూనె వేసినాము. ఇదంతా దానికి కావాల్సిన సామాన్లు ఇవి పోపులు. దానికి కావాల్సిన సామాను కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి, పసుపు, వెల్లుల్లి, తురుము పట్టుకునే కొమ్ముల కూర. అది మనం మసాలాలు వేసేసుకుంటే ఆ మసాలా పోపు పెట్టేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మామూలుగా అయితే కానీ ఇక్కడ మసాలా లేకుండానే తినేస్తారు అనమాట. మనం ఇప్పుడు టేస్ట్ ఉండే దానికోసమని మసాలా పెట్టుకుంటాను. ఉడకబెట్టుకొని ఉప్పు కారం కలిపేసుకొని తినేస్తారు ఇక్కడ. కానీ ఇప్పుడు కొంచెం టేస్ట్ ఉంటుందని చెప్పేసి కొంచెం మసాలా పెడతాను మనం.
ఎలా ఉందో ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూస్తాను అనమాట. సూపర్ ఉంది, సూపర్ ఉంది, టేస్ట్ బాగుంది. బాగుంది అయితే. సో మా గిరిజన ప్రాంతాలలో ఇలాగే హెల్తీ ఫుడ్గా, ఆరోగ్యంగా, స్వచ్ఛంగా ప్రకృతిలో దొరికే వాటితోటి మంచిగా హెల్తీగా కూర చేసుకొని తింటారనమాట. సో ఇలా ఎప్పుడైనా సరే మీరు కూడా ఎప్పుడైనా సరే ట్రై చేయండి. సో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఇందులో మామూలుగా ఒట్టిదైనా తినొచ్చు మొత్తం, లేకపోతే అన్నం కలుపుకొని తినొచ్చు. సో ఇట్లా అన్నం కలుపుకొని, అంటే ఎక్కువ కూర వేసుకొని తక్కువ అన్నం కలుపుకొని తింటారనమాట. చాలు నాకు.